సృష్టించి బుల్లెట్ ట్రైన్ స్పీడ్ తో దూసుకెళ్తా అంటున్నాడు సూపర్ శ్రీను అండ్ హిస్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెం. వెల్కమ్ టు ఫ్రెండ్లీ స్టూడియో డైలీ చిట్ చాట్ ప్రోగ్రామ్ కి స్వాగతం సుస్వాగతం. ఒక్క నిమిషం రే, ఎక్కడ ఉన్నారు మీరు? ఆందివే మీరండి స్టేజ్ మీద రండి. అర్జెంట్ ఫస్ట్ తెలుసు కదా, ప్రోగ్రామ్ అరగంట స్టార్ట్ అవుద్ది. అరగంటలో 3 సెలబ్రిటీస్ వస్తున్నారు. యాక్చువల్ గా మీరు కాల్ చేసి వాళ్ళు డిస్టర్బ్ చేయాలి, మనకి రేటింగ్ పెరగాలి. మా పేమెంట్ పెంచుతావా? యాక్చువల్ కాల్కి 500, మరి ఎంట్రీకి 1000 రూపాయలు. 300 పెంచుకోవచ్చు. ఫ్రెండ్లీ స్టూడియో అంటున్నారు, సరే పెంచారు. హాయ్, ఫ్రెండ్లీ స్టూడియోకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మన ముందుకి 3 సెలబ్రిటీస్ రాబోతున్నారండి. అందులో ముందుగా ముఖ్యంగా గెటప్ సీన్ బేస్ చేసుకుని టీమ్ లీడర్ గా చల్లమవుతున్న సుడిగాలి సుధీర్ గారు అండి. సుడిగాలి సుధీర్ గారు, ఏరా సుధీర్ ఎలా ఉన్నావు? ఓ సారీ, ఫ్రెండ్లీ స్టూడియో అండి ఇది, అంతే. ఫ్రెండ్లీ స్టూడియో అయితే ఏ రాగిరా అంటారా ఏంటి? చెప్పండి సుధీర్ గారు. అవును, ఇలా తిరేరి వాళ్ళు వస్తున్నారు సార్. అంతే, ఫస్ట్ మీరే ఎంట్రీ. నా ఎంట్రీ పెట్టారేంటి? జబర్దస్త్ లో ఎవరు ఎన్ని స్కిట్లు కొట్టారు తెలుసా నీకు? నేను ఎన్ని స్కిట్లు కొట్టాను తెలుసా? మీరు ఎక్కువ కొట్టారు. మరి ఎవరిని పిలుస్తా ఫస్ట్? పిచ్చా మెట్లా అతను పిలిచిన తర్వాత పిలు. ఎవడు అలాంటి తెలుసుకోండి ఫస్ట్. టీమ్ లీడర్ అయ్యాడు కానీ ఇగో పోలేదు ఇంకేడి. సెకండ్ సెలబ్రిటీ చీరెత్తడమే కామెడీ అనుకొని చలమణి అవుతున్న మన చమక్ చంద్ర గారికి స్వాగతం సుస్వాగతం. నాకంటే ముందు వీడిని పిలిచారు అంటే మీకన్నా ఎక్కువ స్కిట్లు కొట్టాను. కొట్టాడు. ఎన్ని స్కిట్లు కొట్టావు నువ్వు? 13 స్కిట్లు ఇక్కడ కొట్టింది. అవునా? నేను చీరలెత్తి ఎంత మందిని కొట్టాను నీకు తెలుసా? సూపర్ డైలాగ్, అదిరిపోయింది సార్. అలా కొట్టారండి సార్? ఫ్రెండ్లీరా, ఫ్రెండ్లీ స్టూడియో చెప్పా కదా, తీరిందా? అండ్ నెక్స్ట్ మన ముందుకు వస్తున్న 3వ సెలబ్రిటీ కామెడీ తన ప్రాణం అనుకుంటూ, కామెడీ తన ఊపిరి అనుకుంటూ, కామెడీ చేయలేకపోతున్న చిత్రం శ్రీని గారికి పవన్ కళ్యాణ్ సుస్వాగతం స్వాగతం. పాట అయిపోయి చాలా అయిపోయింది. ఏంటి నాకంటే ముందు పిలిచావు? అంటే తను సీనియర్ నేనా వాళ్ళ? సినిమాలో అయితే సీనియర్ మీరే సార్. జబర్దస్త్ లో మరి మీరు జూనియర్ కదని చెప్పి మిమ్మల్ని. నేను సినిమాలో యాక్ట్ చేసిన వీళ్ళు ఇద్దరికి పుట్టలేదు. అవును సార్, ఇంకా పుట్టింటారు నాకు తెలుసు. మీరు జబర్దస్త్ లో ఇప్పుడే పుట్టారు, ఆ విషయానికి తెలుసా? శ్రీని గారు, అసలు మీరు ఇండస్ట్రీకి వెళ్ళకొచ్చారు సార్. శ్రీని గారు, అసలు మీరు ఇండస్ట్రీకి వెళ్ళకొచ్చారు సార్? బస్ ఎక్కి వచ్చాను. ఏం సార్, ట్రైన్ రిజర్వేషన్ దొరకలేదా మీకు? ట్రైన్ కంటే బస్ చీప్ అని బస్ ఎక్కి వచ్చేసాను. సార్ చంద్ర గారు, అసలు మీరు జబర్దస్త్ ఒక చీర ఎత్తి మొత్తం జబర్దస్త్ రేటింగ్ మార్చారు కదా సార్, మీకు చీర ఎందుకు ఎత్తాలనిపించింది అసలు చెప్పండి. చీర అంటే అది సార్ చెప్పండి, చీర ఎందుకు ఎత్తాలనిపించింది మీకు? చీర అంటే ఆ కాన్సెప్ట్. చీర ఎందుకు ఎత్తాలనిపించింది అసలు మీకు? చీర అంటే అది ఎత్తేటప్పుడు కొద్దిగా. హలో చెప్పండి, ఎవరితో మాట్లాడారు చెప్పండి సార్ మీరు. హలో, మీ పేరేంటి? ఉంటానండి బాండి. రాంగ్ నెంబర్. ఎవడాడు? మనకే తెలుస్తుంది సార్ ఎవడు. నేను సుడిగాలి సుధీర్ గారు, అసలు మీరు ఇండస్ట్రీకి వచ్చే బొక్కలేండి ఎందుకు కానీ. నెక్స్ట్ సార్, లైవ్ జరుగుతుంది సార్ అక్కడ. ఇంగ్లాండ్ మీద 20,000, ఇండియా మీద 35,000, పాకిస్తాన్ మీద 40,000. ఓ బాబాయ్, లైవ్ అంటే 20 మ్యాచ్ లైవ్ కాదు, మన ప్రోగ్రామ్ లైవ్ జరుగుతుంది. ప్రోగ్రామ్ లైవ్ జరుగుతుంది. మనం ఫస్ట్ కాల్ తీసుకుందాం సార్. ఫస్ట్ నా కాల్ తీసుకో. నా కాల్ కూడా తీసుకో. నా కాల్ తీసుకోరా. నేను తీసుకుంటాను, నాకు అర్థమైంది. మీరు జబర్దస్త్ లో చేస్తున్నారు కదా. హలో, నా కాల్ తీసుకోరా. హలో,
హలో హలో మీకు వచ్చిందా? సారీ. రాంగ్ నెంబర్, మళ్ళీ రాంగ్ నెంబర్ సార్. అసలు ఈ స్టూడియోనే రాంగ్ లా ఉంది పెద్ద. ఫ్రెండ్లీ స్టూడియో సార్, మీరు చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు, చాలా ఫ్రెండ్లీగా ఉండొచ్చు. ఎంత ఫ్రెండ్లీగా అంటే పేక ముక్కలు చెప్పింది ఆడుకున్నాం. అలా కూడా ఉండొచ్చు. ఎత్తేస్తా రెడీ చెప్పండి. ఆహా నీ యాక్టింగ్ ల్యాప్ అక్కడ కాల్ కట్ అయింది. ఇంటర్వ్యూ స్టార్ట్ చేయండి. ఏంటి? హలో చెప్పండి సార్ ఎవరున్నారు సార్ స్టూడియోలో ఈరోజు? మన స్టూడియోలో ఈ రోజు మనతో మాట్లాడడానికి చిత్రం శ్రీని గారు అండ్ చమక్ చంద్ర గారు, సుధీర్ గారు ఉన్నారు సార్. అవునండి. ఆ. అయితే ఉంటానండి, లైన్ లో ఉంటానండి. లైన్ లో ఉంటారా? ఓకే ఓకే సార్. ఫస్ట్ ఎవరితో మాట్లాడతారు సార్ సుధీర్ గారు కావాలి సార్. హలో హలో చంద్ర గారు, మీ యాక్టింగ్ అద్భుతం సార్. మీరు చేరెత్తితే మొత్తం ఏపీ మొత్తం కేకలు సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సీను గారు మీ యాక్టింగ్ ఏంటి సార్? నాకు కూడా సార్ మీ ఎంట్రన్స్ సాంగ్ సీను హలో ప్రతి స్కిట్ లో అదే సాంగ్ సార్ మీది. హలో సుధీర్ గారు ఏంటి సార్ మీరు పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది సార్. హలో చెప్పండి సార్. ఏంటి సార్ చంద్ర గారు ఇంటికి రావచ్చు కదా సార్, భోజనం చేసి గారు మీరు. చంద్ర గారు మీరు ఫోన్ చేశారా? వాడు ఒక్కడితో మాట్లాడాడు. హలో ఆ విషయం మీరు ఒక్కసారి చంద్ర గారు మాట్లాడండి, అదే విషయం మీరు అడగండి సార్. ఎంత మందితో మాట్లాడతావు? క్లాట్ ఉందా? సీను గారు మీ పర్ఫార్మెన్స్ అదిరిపోద్ది. హలో 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 సుధీర్ గారు హలో హలో. ఏం పర్లేదు సార్, మన ఇంకో ఫోన్ తెచ్చుకుందాం. 10 నిమిషాలు లైన్ కంటిన్యూ చేయండి. సార్ ఇది టేస్ట్ చూడండి. ఉప్పు సరిపోయిందండి. కరెక్ట్గా సరిపోయింది. ఇదండి ఈ రోజు మా వంటల కార్యక్రమం. ఇక పానీపూరి ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. నెక్స్ట్ ఇంకో సెలబ్రిటీతో కలుద్దాం. వంటల ప్రోగ్రామ్ ఏంటి? ఇది ఫ్రెండ్లీ స్టూడియో సార్, అన్ని ప్రోగ్రామ్ కలిసి మిక్సింగ్ ఉంటుంది ఇందులో. అందరూ వస్తుంటారు. మరి అప్పుడు మమ్మల్ని ఎందుకు ఇంటర్వ్యూ పిలిచావు? మీరు ఫ్రెండ్సే కదా. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఫ్రెండ్ ఇన్ డీడ్ అని ఎందుకన్నారు సార్? ఏంటిది? అదేదో నాకు తెలియదు. మరి ఈ రోజున ఈ శుభ సాయంత్రం వేళ మరి మీ అందరి కోసం ఒక మంచి గానం. ఈడేవుడు ఆర్కెస్ట్రా కూడా అన్ని ఇది మల్లెల వేళ ఇది మల్లెల బాటమని తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. నేను పాడితే 500 ఇస్తారు, మీరు పాడితే మళ్ళీ మీ ముగ్గురికి 100 ఇస్తే నాకేం మిగులుతుంది? ఫ్రెండ్లీగా పాడామే, ఫ్రెండ్లీ స్టూడియో. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది. మరి సుధీర్ గారు బాగా మెచ్చుకుని 200 రూపాయలు మనకి విరాళంగా ఇస్తున్నారు. సార్ సో అలాగే మరి చంద్ర గారు నేనేం తక్కువ అని చెప్పి 300 విరాళంగా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మరి నేనేం తక్కువ తిన్నాను, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ని మరి 500 మంది చదివించుకుంటా చెప్పి చిత్రం గారు 500 సార్. ధన్యవాదాలు. ఫ్రెండ్లీగా వస్తారు, ఫ్రెండ్లీగా తీసుకుంటారు. ఫ్రెండ్ డబ్బులు కూడా తీసుకెళ్ళిపోతారు. ఫ్రెండ్ అంటే సార్ లైవ్ జరుగుతుంది సార్ అక్కడ. మాస్టరు మన దగ్గర ఆ నెంబర్ ఏమైనా ఉందండి? ఏది? బా అస్సలు తట్టుకోలేకపోతున్నాండి. ఏంటిది? ఈ బాబోయ్ అవసరమైతే 2 ఎకరాలు పోయినా పర్లేదండి. ఆ నెంబర్ ఏముందో చూడండి. ఏం మాట్లాడుతున్నాడు వీడు? ఇచ్చేయండి సార్, అడిగాడు కదా. దురదొస్తుందండి, డాక్టర్ నెంబర్ ఇస్తారేమో. చెప్పండి, డాక్టర్ మీకు తెలిసిన డాక్టర్ ఉన్నాడుగా. మీరు వెళ్తా ఉంటారు కదా, చెప్పండి. నాకు ఇప్పటివరకు దురదపోలు డాక్టర్ తెలియక నేను గోక్కుంటూ కూర్చున్నాను. పోలీ గోక్కోపు అలవాటు అయిపోతుంది. గారు మీరు సార్ ఈ ప్రోగ్రామ్ ఫ్రెండ్లీ ప్రోగ్రామ్, ఫ్రెండ్లీ స్టూడియో, ఫ్రెండ్లీగా ఉండండి సార్. చంద్ర గారు ఈ ఎపిసోడ్ లో ఎప్పుడే ఇంత అరవకండి, చాలా ఎపిసోడ్ చేయాలి మీరు. సార్ చంద్ర గారు ఈ ప్రోగ్రామ్ మనకు లెటర్ వచ్చింది సార్. నా పేరు ముఖేష్, నాకు ఇంకా పెళ్లి కాలేదు. రాత్రి అయితే ఒంటరిగా పడుకోలేకపోతున్నాను. నన్ను ఏం చేయమంటారు? వాడిని కూడా నా దగ్గర వచ్చి పడుకోమని, ఇద్దరం కలిసి పడుకుంటాం. ఇప్పుడు వీళ్ళందరూ తర్వాత వచ్చారు. అవును. చిత్రం శ్రీని గారు నేను సినిమా ఇండస్ట్రీలో ఎప్పటి నుంచి ఉన్నాం. అవునండి. మరి మమ్మల్ని పిలవాల్సింది మీరు తర్వాత పిలుస్తారేంటి? తప్పా కాదా? తప్పే. తప్పా కాదా? వాడు మళ్ళీ వస్తున్నాడు, వెళ్ళిపోదాం పదండి. ఇంతకీ ఆ రోజున ఏం జరిగింది? 1415 సంవత్సరంలో అమ్మా ఒక కత్తి తీసుకుని ఆహా ఒక మనిషిని
ఎలా పొడిచాడు అలా పొడిచాడు మాకు తెలియదు ఇక్కడ. కత్తిలో పొడిస్తే నోట్లో నుంచి వచ్చింది, నోట్లో పొడిస్తే ముక్కులో నుంచి వచ్చింది, ముక్కులో నుంచి పొడిస్తే ఎక్కడెక్కడి నుంచి వచ్చింది. ఇంతకీ ఆ వాడిని కత్తి ఏంటి? ఇంతకీ ఆ కత్తికి ఉన్న రక్తం ఎవరిది? ఈ విషయాలు తెలుసుకుంటుంటే డోన్గునవి బీబీ తేజ్ కత్తి ఎవరిది ఆలోచించండి. రేపు ఇదే ఎపిసోడ్ మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. Bye-bye. Good night. Super Shrinu and the entire extra Zabardast team. Woohoo! Let's start with the very sweet Roja garu. బాగుంది, వెరీ నైస్, ఫన్నీగా ఉంది, బాగా ఎంజాయ్ చేశాను. నేనైతే బాగా ఎంజాయ్ చేశాను. Nag Babu sir. బాగుంది సీను. నీతో పాటు మిగతా టీమ్ లీడర్స్ కూడా నీకు కోఆర్డినేట్ చేసి నీ స్కిట్ ని కొంచెం ఎనర్జెటిక్ గా తీసుకొచ్చారు. చాలా మంచి కమింగ్ బ్యాక్ తోటి నీ తోటి ఎక్స్ట్రా జబర్దస్త్ లీడర్స్ వాళ్ళ సపోర్టర్స్ తో మంచి స్కిట్ చేసావు. ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ.